సో ముందుగా ఒక మెయిన్ అంశం ఉద్యోగులకు సంబంధించిన జీతాల మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు చాలా అంతా కూడా విస్తృతంగా విమర్శలు చేస్తున్నారు. ఆర్థిక వాళ్ళు సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 10వ తారీఖు అయినా కూడా కొంతమందికి జీతాలు పడిన పరిస్థితి వస్తుంది. ఏం చెప్తారు? వాళ్ళే శాసించే వ్యక్తులు కదా, వాళ్ళకి మనం ఏం చెప్పలేము. వాళ్ళు ఏం చెప్పినా అది వాళ్ళు అనుభవించవలసిందే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళతోనే వాళ్ళు 5 సంవత్సరాలు సహజీవనం చేస్తారు. ఇలాంటివన్నీ తెలిసిన తర్వాత మనం వాళ్ళ గురించి ఎంత తక్కువ మాడితే అంత బెటర్. చేసుకున్నోడికి చేసుకున్నంత, అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఇప్పుడు చూడు, 3 పూట్ల తిని మొంతకు నైవేద్యంలో సామెత ఉంటుంది. గత ప్రభుత్వంలో మనకి ఏం జరిగిందో మర్చిపోతే గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమాల, లేకపోతే ప్రభుత్వంలో ప్రజలతో పాటు మమ్మల్ని కూడా అలాగే చూసుకున్నారన్న కనీస మమకారం కనికారం ఉందా అనే ప్రశ్నలు వాళ్ళ దగ్గర ఉన్న సమాధానంలో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఈ సంక్షేమం అన్నది పెద్దపేట వేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగులు సహాయ సహకారాలతో అదైతే జరగదు కదా. వాళ్ళ టెన్యూర్లో ఎప్పుడైనా సరే ఇలాంటివి జరిగాయా అని ఒకసారి ఎంప్లాయీస్ వాళ్ళు ప్రక్షాళించుకుంటే అది ఈరోజు ఇప్పటిదాకా డిఏ రాకుండా కింద మీద పడుతున్నారు కదా. గత ప్రభుత్వంలో ఆ డిఏలు ఏమైనా ఆగాయా? అయితే ఏ రోజైనా ఈ కరోనా పాండమిక్ లాంటి సిచ్యువేషన్లో కూడా ఎప్పుడైనా జీతాలు ఆగాయా ఒకసారి చూసుకోమనండి. అలాగే ఇవన్నీ ఉంటే ఇప్పుడు ప్రతి నెల మనకి జీతాలు వచ్చాయా లేదా ఇలాంటివన్నీ చర్చ ఎక్కడికక్కడ వస్తూనే ఉంటుంది కదా. తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఆర్టీసీ ఉద్యోగుల్ని స్పాన్ ఆఫ్ నో టైంలో ఎలా లక్షల మంది ఉద్యోగుల్ని ఎలా చేశారన్నది, 135,000 దగ్గర సచివాలయ ఉద్యోగ వ్యవస్థను ఎలా క్రియేట్ చేశారన్నది, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి సచివాలయ వ్యవస్థ వలన వాళ్ళకి ఉపయోగం పొందింది కదా. సో ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందు సాధారణంగా కనబడిన తర్వాత కూడా ప్రభుత్వాలు మేము తలుచుకుంటే చిటికేసి మార్చేస్తామని ప్రతిసారి చెప్తుంటారు కదా. ఇది బాగుందా అది బాగుందా కంపారిజన్ చేసుకోమంటారు. తర్వాత మళ్ళీ మారుస్తారో మార్చరో వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి బ్రహ్మాండమైన ప్రవచనాలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎంప్లాయీస్ని టీచర్లని కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి అన్నప్పుడు అట్లీస్ట్ మీ స్వార్థమైన పరిరక్షించబడుతుందో లేదో ఒకసారి ఆలోచించుకోమనండి. అంటే అట్లీస్ట్ అంటే ఎవడైనా 30 రోజులు పని చేస్తే జీతం రావాలి, ఆ జీతమైనా వచ్చి తగలాడుతుందో లేదో చూసుకోమనండి. రావట్లేనప్పుడు ఇంకా మీరు ఆర్తపల్లాలు పెట్టి వీరుడు సూర్యుడు ధీరుడు అని మాట్లాడుకోండి, మాకే అభ్యంతరం లేదు. వీరుడు సూర్యుడు అని కావాల్సింది. గతంలో ఇవ్వలేదు, టీఏలు ఇవ్వలేదు, డిఏలు ఇవ్వలేదు అని గొడవ చేశారు. ఇప్పుడేమో అసలు సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వట్లేదని చెప్పి అదొక ఉద్యమం. ఓ పక్క మళ్ళీ మేము ఉద్యమానికి కాల్ చేస్తున్నామని చెప్పి అంగన్వాడీలందరూ రోడ్ల మీదకి వచ్చి గొడవలు ఇన్ని చేస్తున్నప్పుడు అంటే ప్రభుత్వం మేము అంతకంటే ఎక్కువగా ఇస్తామని చెప్పేసి నట్టేట మోసం చేస్తున్నట్టు కనిపిస్తున్నా కూడా వాళ్ళు రియాక్షన్ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు సిపిఎస్ రద్దు మీద పెద్ద ఇష్యూ చేశారు కదా. సిపిఎస్ రద్దు బదులు దానికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి ఇచ్చారు కదా. దేశంలో ఎక్కడ సిపిఎస్ ఎలా తగలడుతుందో ఆ పాటు కూడా తెలియకుండా ఎంప్లాయీస్ యూనియన్లు దేనికి ఎవరిని రద్దించడానికి, అలా సమైక్య ఉద్యమం ఖద్దరు చెట్లు రాజకీయ పదవులు పొందడానికి అయితే చెప్పండి. నాకు దాని గురించి సంఘాలతో మాడవలసిన అవసరం నాకైతే లేదు. చేత ఇదంతా టైం వేస్ట్, వాళ్ళకి మాకు టైం వేస్ట్. వీళ్ళ మీద పెద్ద పెద్ద చర్చలు పెట్టడం, లోపల రూపాయి రాక పోక మీద ఏం చెప్పడానికి ఏమి చీఫ్ సెక్రటరీ కానీ ఇళ్ళ వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి చెప్పాలి కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ నిదానంగా చెప్పాడు కదా ఆ రోజు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమన్నాడు, 48 hours ఎలర్ట్ వచ్చినా మేము రియాక్ట్ అవ్వలేదులేండి ఇరిగేషన్ శాఖ. జ్ఞాపకం మీకు? మర్చిపోయారా? ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు శాసిస్తారండి. ప్రభుత్వాలు మార్చే స్థాయి ఉంది వాళ్ళ దగ్గర, మీ దగ్గర ఉండదు. మనం ఆఫ్టర్ ఆల్ ప్రజలు అండి, ఓటేస్తాం అంతే. ఆ ఓటు ఎటు కావాలంటే అటు మార్చగలిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి, వాళ్ళే చెప్తారు. సరే, ఈ మెడికల్ కాలేజీల అంశం 1 కోటి సంతకాలను తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నాడు. ఇది ఒక వైబ్రెంట్గా తీసుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజెస్ మీద. కానీ గవర్నమెంట్ నుంచి ఎట్లా ఒక రియాక్షన్ రాలేదు. వాళ్ళు ఏమో ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారు. ఇంకా పీపీ అని ఇంకా దాన్ని ఇంకా ప్రమోట్ చేసే పరిస్థితి వస్తుంది. చేయమనండి సార్. వినాశకాలే విపరీత బుద్ధి అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే పోరాటాల గడ్డ తెలంగాణ, ఇవాళ విభజించారు చేతకాంత ససవతనానికి. కానీ తెలంగాణ గడ్డ మీద ఉన్న పోరాట స్ఫూర్తితోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హుక్కును సాధించుకున్నాం, మర్చిపోవద్దు. సో ఒక పోరాట స్ఫూర్తి ఒక ప్రాంతపరంగా ఇవాళ విభజించిన తర్వాత కూడా స్ఫూర్తి ఎలా ఉంటుందంటే, మీకు ఈ ఆర్టిఫిషియల్ అమరావతి ఉద్యమాలు లాంటివి చూసిన తర్వాత, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆర్టిఫిషియల్ అమరావతి ఉద్యమాలు అన్నది ఒక ప్రభుత్వం రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుకి గౌరవిస్తూ 3 రాజధానుల బిల్లు విరమించుకున్న తర్వాత కూడా వీళ్ళు మట్టుకు వీళ్ళు ఈ రోజుకి కూడా దాన్ని పబ్లిసిటీ చేసుకుని అవే మాటలు వీళ్ళ నోట్లోంచి వస్తే వినసొంపుగా ఉంటున్నాయి. 3 రాజధానుల అంశానికి సంబంధించిన దాంట్లో ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖ అని ఇంగ్లీష్లో అంటే బాగా మాట్లాడారని మంచు లక్ష్మీలత పరవశించిపోతున్న వాళ్ళకి ఇవాళ 3 రాజధానుల మాట పక్కపెట్టి అక్కడి నుంచే పరిపాలన సాగించిన తర్వాత కూడా ఇంకా అదే అబాండాన్ని వేసుకుంటూ చేస్తూ మీరు చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమం చూడండి. దసస్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మా హక్కు, నేను కాదు, గౌరవ పెమ్మసాని గారు ఆయన మాట్లాడుతూ ఒక ఈఎస్ఐ హాస్పిటల్ అక్కడ పెట్టడానికి నా గడ్డి నాకు తినిపిస్తున్నారు. అక్కడ నేను క్యాబినెట్ వాళ్ళతో మాట్లాడినా
మా ఆఫీస్ నుంచి అధికారులు వెళ్ళిన నా దగ్గర ఓ 17 మెడికల్ కాలేజీకి ఒక ప్రభుత్వం ఎలాంటి లాబింగ్ చేసి ఉంటుందో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇలాంటి ప్రాథమిక అవగాహనలు కూడా లేకుండా వాళ్ళు ఉన్నారా అన్నదానికి నేను 4 సార్లు గిల్లుకుని అంటే ఒక ప్రభుత్వ పరంగా 17 మెడికల్ కాలేజీలకు తెచ్చుకోవడానికి చేసిన ఒక బృహత్తర కృషిని తృణప్రాయంగా తీసేస్తూ ఒక చిన్న ఈఎస్ఐ హాస్పిటల్కి నేను చేసిన పని చాలా గొప్పదని పెమసాని గారు అభివర్ణిస్తున్నప్పుడు జస్ట్ లైక్ ఎంప్లాయీస్ లాగే చేత మీరు ప్రశ్న సమాధానం మీ దగ్గర ఉన్నోడికి సమాధానం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత రీసెంట్ పాస్ట్లో అమరావతికి సంబంధించిన విషయంలో కూడా పెమ్మసాని గారు మాట్లాడుతూ ఇదే క్యాబినెట్ గెట్అవుట్ అంది ఆ బిల్లుని పార్లమెంట్ వేదికగా గెజెట్ నోటిఫికేషన్ సంబంధించిన విషయం మీరే కదా చెప్పారు నాకు, మీరే కదండి మొదలెట్టారని. మాకు ఇవన్నీ సరదా కదా, ఎందుకంటే మేము రాష్ట్ర ప్రయోజనాలు కదా. ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చావా, అవును ఒక పనికిమాలలో మాట్లాడుతుంటే నాకు ఎంత సిర్రెత్తుకు వస్తుందంటే అణువణువు ఆంధ్రప్రదేశ్ మీద తిరిగినోండి నేను.